పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. అన్ని మండల ఆసుపత్రులను 100 పడకల హాస్పిటళ్లుగా తీర్చిదిద్దుతామన్నారు. 835 కోట్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఆర్డీఎస్ రైతుల సాగునీటి సమస్యను త్వరలో తీరుతుందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా వడ్డేపల్లిలోని శాంతినగర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి లక్ష్మారెడ్డి. జయశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వైద్యాన్ని అందించడం భవిష్యత్తులో ఏ బీద వ్యక్తి కూడా ₹1 చేయకుండా ఖర్చు కాకుండా ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే దానికి 20 లక్షలు అయిన ఖర్చు అయినా సరే మీ అందరు కూడా ఉచితంగా ప్రభుత్వ పరంగా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆరోగ్య శాఖకు సంబంధించిన బడ్జెట్ సమీక్షలో క్లియర్ గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉన్న హాస్పిటల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం. అలంపూర్ ప్రాంతాల్లో ఒక హాస్పిటల్ కావాలి. ఇప్పుడున్న హాస్పిటల్స్ చిన్నగా ఉన్నాయి. ఒక 100 పడకల ఆసుపత్రి కావాలని అడిగేట్టుగా మరి ముఖ్యమంత్రితో మాట్లాడి 100 పడకల ఆసుపత్రి కానీ లేకపోతే కనీసం దాన్ని స్టెప్ బై స్టెప్ ముందు 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి అవసరం ఉంటే దాన్ని 100 పడకలు పెంచడం జరుగుతుందని తొందరలోనే మరి జీవో కూడా తీసుకొచ్చి ఈ హాస్పిటల్ మనం స్టార్ట్ చేసుకుందాం.